మార్కెట్‌లో ఉన్న వేతన రేట్లు తీసుకోవడానికి అంగీకరించనప్పటికీ ఉపాధి లభించని స్థితిని ఇచ్ఛారహిత నిరుద్యోగతగా మనం చెప్పవచ్చు. అంటే ఇష్టముంది వేతనం తీసుకోవడం. బట్ వాళ్ళకి పననేది లభించకపోవడాన్ని ఇచ్ఛారహిత నిరుద్యోగంగా చెప్తారు. 3 సాంకేతిక నిరుద్యోగం. సాంకేతిక నిరుద్యోగం అంటే విద్యావంతులైనప్పటికీ వాళ్ళకి సాంకేతిక పరమైన నైపుణ్యం లేకుండా ఉండడాన్ని వల్ల వాళ్ళకి నిరుద్యోగం అనేది ఏర్పడితే దాన్ని ఇచ్ఛారహిత సాంకేతిక నిరుద్యోగంగా మనం చెప్పవచ్చు. ఉదాహరణగా మనం ఏం చెప్పుకోవచ్చంటే కంప్యూటర్ వల్ల టైపింగ్ ఇన్‌స్టిట్యూట్ నడిపేవారు ఉపాధి కోల్పోవడం. అంటే ప్రెజెంట్ ఉన్నటువంటి టెక్నాలజీకి తగ్గట్టుగా మనం ఎప్పటికప్పుడు అప్‌డేట్ ఉంటున్నాం. పాత టెక్నాలజీ‌లోనే మనం ఉంటామంటే వాళ్ళు నిరుద్యోగులుగా మిగిలిపోవడం జరుగుతుంది. ఇవి మనకి ఈ నిరుద్యోగంలోని ఉండే రకాలుగా మనం చెప్పవచ్చు. వెరీ ఇంపార్టెంట్. ఆల్ ది వెరీ బెస్ట్.